ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 46వ అధ్యాయం 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక ఆదరణకరమైన మాట మనకి ఇస్తున్నాడు. ఏమనంటే ఒక నది గురించి చెప్తున్నాడు. ఆ నది దాని కాలువలు ఏం చేస్తున్నాయి? దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును అంటాడు. పట్టణము అంటే ఎవరు? ఏం పట్టణము? యేసు క్రీస్తు ఒక పట్టణము ఉంచినాడు మనకు పరలోకంలో. మనల్ని అందరినీ ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేసినాడు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. అందుకే యేసు ప్రభు యోహాను 14:6 ఉంది, నేను మీకు మొదటి వచనంలో, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఇది నిశ్చితమైనది కాదు. లేకుంటే యేసు ప్రభు ఇక్కడనే ఉంటుండే, ఈ భూమిని స్థిరపరుస్తుండే. ఇది ఎప్పుడైనా వెళ్ళిపోయేది, నష్టమైపోయేది, నాశనం అయిపోయేది. ఈ రాజ్యము ప్రకటన గ్రంథంలో రాసింది, ఈ భూమి సముద్రము ఇక్కను లేదు, భూమి ఆకాశంలో గతిస్తాయి, కొత్త ఆకాశం కొత్త భూమి అని మాట్లాడతాడు. ఇంకా చూసినట్టయితే మొదటి పేతురులో చూస్తే ఈ పంచభూతములు వేంద్రముగా లయమైపోతాయి అంటే ఇవన్నీ నష్టపోతాయి. యేసు ప్రభు ఏం చేసినాడంటే మనకు ఒక పట్టణం సిద్ధపరిచినాడు. ఆ పట్టణం ఏమైందంటే, ఆ పట్టణంలో ఒక నది ఉందంట. నది అంటే అది ప్రవహించేది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు జీవజలపు నదిని ప్రవహింపజేస్తున్నాడు. ఆ జీవజలపు నది ఏం చేస్తుంది అంటే, ఆ దేవుని ఏమంటారు, దేవుని పట్టణము, సర్వోన్నతుని దేవుని మందిరము, పరిశుద్ధ స్థలము. దేవుని మందిరంలో ఉన్న మనకు తన జీవ వాక్యము చేత మనల్ని సమృద్ధిగా తాగేటట్టుగా చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధపు ఆలయము, పరిశుద్ధ మందిరములోనికి ఆ నీళ్లు ప్రవహింపజేస్తున్నాడు. ఆ పరలోక సంబంధమైన పట్టణంలో కల ఆ నదిని భూమి మీద తన సంఘంలో ఉన్న వారి పట్ల, అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన సంఘంలో నాటబడి ఆయన శరీరముగా, ఆయన యొక్క సంఘంలో ఉన్న అవయవాలుగా మనల్ని మార్చినప్పుడు, అంగములుగా మనల్ని మార్చినప్పుడు, ఆ అంగములుగా సంఘంలో ఉన్న మనము ఆ జీవజలపు నది చేత సంతోషపరచబడుతున్నాం. ప్రపంచంలో ఎవరు ఇవ్వని ఈ సంతోషం. అందుకే బైబిల్లో అపొస్తలుడైన పౌలు చెప్తాడు, చెప్పన్న శక్యము మహిమాయుక్తమైన సంతోషము ఎక్కడుందంటే దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో. ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన స్థితి. ఈ ప్రపంచంలో ఎవరిచ్చిన నీళ్లు మంచి ఇస్తారు, ఎంతో విలువైన నీళ్లు, ఇంకా అనుకుంటే ద్రాక్షరసం, ఇంకా వైన్ ఎన్నో తాగుతారు, కానీ అవన్నీ మళ్ళా దప్పికుంటాయి. కానీ జీవజలము, ఈ నది ఏం చేస్తుందంటే మనల్ని, దేవుని మందిరంలో ఉన్నవారిని, పరిశుద్ధ స్థలంలో ఉన్నవారిని సంతోషపరుచుతుంది, సంతోషముతో నింపుతుంది. అంటే ఈ సంతోషము ఎవరు ఎన్నడూ తీసివేయని సంతోషం, ఎవరు ఎన్నడూ దొంగిలించలేని సంతోషం. కేవలము యేసు ప్రభును అంగీకరించిన మనకు యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా మనకు అనుగ్రహింపబడింది. దేవుని మందిరంలో నాటబడిన మనము, దేవుని మందిరంలో వర్ధిల్లే మనము ఈ నది వలన ఎట్లుంటామంట? నిత్యము సంతోషంగా ఉంటాం. కీర్తనలు 1వ అధ్యాయంలో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే నీటి కాలువ యోరను నాటబడిన వారమై ఉంటాం. ఎంత అద్భుతమైన సంగతి! ఎక్కడ? దేవుని మందిరంలో నాటబడిన మనకే. ఉదయకాలం ఆ నది మనకు ఇచ్చే ఆనందము వర్ణించే శక్యంగా ఉంది. కాబట్టి యేసు ప్రభును మనము మహిమపరిచే వారమై ఉండాలి. యేసు ప్రభు పాదాల చెంత మనం మొరపెట్టే వారమై ఉండాలి. మన జీవితాల్లో ఆయనకు సమర్పించుకున్న బద్దలమైన దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రము. మేము నిన్ను ప్రేమించకపోయినా మమ్మల్ని ప్రేమించి లోకానికి దిగి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి నీ సంఘంలో మమ్మల్ని అంగములుగా చేసినారు. నీ సంఘంలో, నీ పరిశుద్ధ స్థలంలో నీ జీవనది చేత మమ్మల్ని ఆనందింపజేస్తున్నందున స్తుతిస్తూ, ఈ అల్పకాల యాత్రలో నీ మందిరమే శాశ్వతమైన గుర్తెరిగి నీ మందిరంలో నిరంతరం వసించుట కృపణీయమని దావీదు వలె చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను అని కీర్తన 23:6 చెప్పినట్టు
మేము మా జీవితాంతం వరకు నిన్ను నీ మందిరాన్ని వెంబడించుటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.